నాట్ గ్రేటెస్ట్ బట్ గుడ్. ఫేస్ గ్రాఫిక్స్ ఫస్ట్ టైం చూడగానే మనకు నచ్చలా. బ్రో గోట్ ఎలా ఉంది అంటే టైగర్ లాగా ఉందా ఎలా ఉంది లోపల? అంటే లోపలైతే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నారు కానీ నాకు గ్రేటెస్ట్ కాదు కానీ గుడ్ అంటాను. నాకైతే మూవీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ట్రైలర్ వచ్చిన తర్వాత డీఏజింగ్లో చూసిన తర్వాత ఆ ట్రైలర్ చూపించిన విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత కూడా అంతే అనిపించలేదు. ఏదో అయినా సరే సినిమా మీద తలపతి విజయ్ కాబట్టి వచ్చాను. బట్ ఫస్ట్ హాఫ్ చూసుకున్నాక ల్యాగ్ ఉంది చాలా. అంటే 3 hours 3 minutes మూవీ డ్యూరేషన్. అది కొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంటర్వెల్ దగ్గర హై మూమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో హై మూమెంట్ ఉంటుంది. ఓవరాల్ మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఇందులో చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాం మనకి. ప్రశాంత్ కానీ, ప్రభుదేవా కానీ, మళ్ళీ మనకి వైభవ్ కానీ, అట్లా మనకి చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఒక స్పెషల్ కేమియో ఉంటుంది. అండ్ క్రికెట్ లవర్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ క్లైమాక్స్ అయితే. అంటే లాస్ట్లో కొన్ని లాజిక్స్ పక్కన పెట్టి లాస్ట్ అరగంట సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓవరాల్గా ఒక మంచి యాక్షన్ మూవీ. కాన్సెప్ట్ వర్కౌట్ అయింది ఇందులో. అంటే తండ్రి కొడుకుల కాన్సెప్ట్ అయితే ఇందులో కూడా వర్కౌట్ అయింది. విజయ్ తలపతి 2 వేరియేషన్స్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫేస్ గ్రాఫిక్స్ వర్కౌట్ అయిందా లేకపోతే ఏమన్నా ఆచార్యలాగా బెడ్స్ కొట్టిందా? లేదన్న, అంటే ఫేస్ గ్రాఫిక్స్ ఫస్ట్ టైం చూడగానే మనకు నచ్చలా. ఆ తర్వాత వాళ్ళు మోడిఫికేషన్ చేశారో ఏమో తెలియదు కానీ అంటే సినిమాలు ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి అంత అనిపించలా. బట్ స్టార్టింగ్ చూడగానే ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. చూడ అలవాటు పడిపోతాం. బట్ అట్లా అని మరీ 2 worst అయితే ఏం లేదు. వెంకట ప్రభు డైరెక్షన్ ఎలా ఉంది? బాగానే తీశారు ఆయన. అంటే మా లాస్ట్ మూవీ కస్టడీ అనుకున్నా, నాకు తెలిసి తీసింది. ఆ కస్టడీతో పోల్చుకుంటే ఇది బెటరే. 3 గంటలు భరించవచ్చు. 3 గంటలంటే కష్టం అన్న. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ట్రిమ్ చేస్తే బాగుంది. ఓవరాల్గా ఒక ముక్కలో గోట్ ఎలా ఉంది? నాట్ గ్రేటెస్ట్ బట్ గుడ్.